వెల్కమ్ టు ఆంధ్ర. హలో పీపుల్, ఇప్పుడు మనం వచ్చేసాం చాలా చేసావు, అయిపోయింది. నువ్వు ఇప్పుడు హోస్ట్ కాదు, నేనా హోస్ట్, ఇప్పుడు గెస్ట్ మాత్రమే. అర్థమైందా? పాగు అయిపోయింది. అన్ను నేను గెస్ట్ అయితే నాకే బెటర్. మీరే చెప్పచ్చు. ఎంజాయ్ చేస్తా సీనరీస్ ని, ఫుడ్ ఐటమ్స్ ని. సో మనం ఈ సంక్రాంతి ట్రావెల్ సిరీస్ లో భీమవరం అది చుట్టుపక్కల కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వచ్చింది తూర్పుగోదావరికి. తూర్పుగోదావరిలో కూడా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ మోర్ లైక్ రెప్లికా లాగా ఉంటది, బట్ కొన్ని కొన్ని వేరియంట్స్ ఉంటాయి కదా. నేనైతే తీసుకెళ్లేది కాకినాడ, యానం, కోనసీమ అవన్నీ కవర్ చేపిస్తాను మోస్ట్లీ. సో అన్నిటికీ ఫస్ట్ ఈ రోజు అయితే వెళ్ళిపోదాం. రైట్, గో. సో లాస్ట్ 2 వీడియోస్లో వెస్ట్ గోదావరిలో రానా చేసిన డామినేషన్ ఒక లెక్క అయితే, ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో నేను మీకు చూపించే విజువల్స్ ఇంకొక లెక్క. నైనా చూపిస్తున్న ప్లేసెస్ మరి జస్ట్ కిడింగ్, అక్కడ కూడా మంచి ప్లేసెస్ చూసాం. ఫస్ట్ అయితే ఈస్ట్ గోదావరిలో మేము స్టే చేసింది యానంలో. ఎందుకు అంటే అన్ని ప్లేసెస్కి సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. కాకినాడ వెళ్ళాలన్నా, కోనసీమ కవర్ చేయాలి అన్నా. ట్రిప్లో ఫస్ట్ టైం తొందరగా దిగిచామనుకున్నాం, కానీ కాదు, క్లైమేట్ అలా ఉండిపోయింది అంతే. ఇంత మంచి క్లైమేట్లో యానం దగ్గర నీలపల్లి, అంటే అది మా ఊరే, అక్కడ పొలాలు, కొబ్బరి తోటలు అన్నీ చూసి రిఫ్రెష్ అయ్యాం. మాకు నచ్చినట్టు తిరిగేసామని అవన్నీ మావనుకుంటున్నారా? కాదండి బాబు, ఇక్కడ పీపుల్ ఆర్ చాలా వెల్కమింగ్. సో మీరు వచ్చినా, మీకు తోడునా లేకపోయినా, మీరు పొలాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సీనరీ బాగులేదుగా. పరిగెట్టి పడిపోతే పళ్ళు రాలిపోతాయి. పొలాల్లో మేము చాలా గేమ్స్ ఆడాం. సుష్మిత అయితే ఛాలెంజ్ తీసుకుంది, పొలాలు గట్టి మీద నడుస్తా అని చెప్పేసి పడిపోకుండా. పడిపోతే ఏముందిలే, ఇంకా అంతా బురదే. ఇక్కడే చిన్న హట్, కొబ్బరి చెట్లు. మేము చేసిన ఫన్ అయితే బోల్డ్. దీని మీద నడవద్దు, అక్కడ ఉన్న దాని మీద నడవ. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఒడ్డు మీద నడుస్తున్నా, ఛాలెంజ్ తీసుకున్నా ఇప్పుడే. వీళ్ళు ఎప్పుడు ఇంతేనండి, టిఫిన్ తిన్నారా, భోజనం చేశారా, డిన్నర్ చేశారా, మధ్యలో స్నాక్స్ తింటారా, కూరకులు తింటారా అని అడుగుతూనే ఉంటున్నారు. మీరు ఆడుకోండి. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? సూపర్ ఉంది. కింద పడతామని భయం వేసి, అక్కడ జారింది, కింద పడతామని భయం వేసింది నాకైతే. బాగుంది. వాళ్ళ కాళ్ళు అయితే ఇక్కడ వరకు మునుగుతున్నాయండి. లోపల బురదలో మనమే ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాయి, వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటాంటే. ఇదిగోండి మా రాజుగారు ఏం చేస్తున్నారు చూద్దాం. వర్మ గారు, రాజుగారు ఏం చేస్తున్నారు? ఈరోజు అప్లోడ్ ఉంది వీడియో, చెక్ చేస్తాను. పని చేసుకోవాలిగా, మరి తప్పదు. ఏంటి ఎండుగోలు? ఇదే కదా ఎండుగోలు. మరి పొలాల మధ్యలో కూర్చొని పని చేసుకోవడం, చేసుకుంటూ పక్కన మా ఆవిడ చెద్దరు తినిపిస్తూ పచ్చడి పప్పు పెట్టినా పెట్టా ఆనండి. ఇలా అల్లరి చేస్తూ పొలాల్లో ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తింటూ న్యాచురల్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఏంటి వెళ్ళిపోతున్నావు? మన ఎండుగోలు ఇదే. ఎండుగోలా? ఎండగోలేంటి? ఎండుగోలు అంట. ఏంటి, ఏం చేస్తావు ఏంటి? ఇప్పుడు వరి పొలాలు కనబడుతున్నాయి కదా, అలా మన చెరువులు ఉంటాయి అన్నమాట, రొయ్యల చెరువులు. పక్కనే పాకేసుకుని, లోపల ఫ్యాన్ వేసుకుని, లోపల మడత తోటి వేసుకుని, అమ్మా పొద్దున్నే లెగిసి మేత వేసుకుని, మధ్యలో సారి లెగిసి రొయ్యను పట్టుకుని ఏమైందో చూసి, మళ్ళీ సాయంత్రం మేత వేసుకుని, తర్వాత ఇదేనా భీమారం వచ్చేసాము, పేకాట ఆడుకుంటాము, కొద్ది గ్యాంగ్ వేసుకుని కార్డ్స్ ఆడుకుంటూ చాలా సెట్ జీవితం. రానా ఎండుగోలు చెప్పాడు. ఒకవేళ
పెళ్ళైపోయిన అమ్మాయిలు అయితే ఏం చేస్తారు? ఇక్కడ కూర్చుంటే ఏం చెప్తారు? అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. పిల్లలకి టిఫిన్లు పెట్టి లంచ్ బాక్సులు కట్టి తర్వాత మళ్ళాను అందరు ఇల్లు సర్ది నేను కూడా జాబ్కి వెళ్ళాలి. ఎన్ని పనులు చేసుకుంటే ఒక్కరు వాల్యూ ఎవరు అసలు నాకు ఒక్కరు వాల్యూ ఏంటి మనిషి ఉన్నట్టు కూడా గుర్తించరు. ఎంత దారుణంగా ఉంటే అసలు ఇలా మాట్లాడుకుంటారు పెళ్ళైన వాళ్ళందరూ. ఏమో నాకు తెలియదు, అలాగే తెలుసు నేను అది అలా నేను పెళ్ళి ఇలానే మాట్లాడుతాను. పెళ్లి చేసుకోవడానికి భయపడాలి మనుషులందరూ. ఇలాగా డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. నేను కూడా అది సందేశం ఇస్తా, డోంట్ మ్యారీ. పెళ్లి చేసుకోండి కానీ ఇలాంటి వాళ్ళని చేసుకోకండి. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ పొలాలను ఉండిపోతుంటే ఫుడ్ తినాలి అమ్మా అని ఫోన్ వచ్చింది అని మా ఇంటికి వెళ్ళాం ఫుడ్ తినడానికి. నేను ఎక్కడికి వచ్చాం మనం? నేను అందరినీ మా ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు ఫర్ ఫుడ్. కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నాడు. ఓయ్ ఏంటి నీకైతే తెలిసినట్టు వెళ్ళిపోతున్నావు? మందేనా? నేను కూడా ముందు టిఫిన్ తినమ్మా, టిఫిన్ లేదు చల్లారిపోతున్నాయి. అంకుల్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఉంటే ఒక అబ్బాయి కూడా ఉండదు కదా? అలా కాదు, ఎందుకు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాం. బోర్డు అప్పులు ఉన్నాయి. 4 గంటలు రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? కాకినాడలో 4 గంటలు ఫస్ట్ రెడీ అయింది అమ్మాయిలు అదే ఫస్ట్ రెడీ అయ్యి ఎప్పుడు వస్తారా అని చూస్తాను. కూర్చొని రెడీ అయిన తర్వాత ఆంటీకి ఒక శారీ సజెషన్ ఇచ్చాము. తర్వాత ముచ్చట్లు పెట్టుకున్నాము. ఫుటేజ్ ఉందా? మేకప్ ట్యూటోరియల్ లేదు. ఓకే డన్. లేదు, నో ప్రూఫ్. కొట్టండి కేసు. ఓకే 4 గంటలు రెడీ అయిన తర్వాత అమ్మాయిలు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి. 4 గంటలు రెడీ. అది వద్దు అదంతా వదిలే. అంత పాయింట్ కి రా. నిజం చెప్పండి, అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ టైం రెడీ అవుతారు కదా, వాళ్ళ వల్లే లేట్. సర్లే ఏదో ఒకటి అని మా ఊరి అందాలు, జర్నీలో కెనాల్స్ అన్నీ చూపిస్తూ వెళ్ళాము. ముందే చెప్తున్నా, గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద డెస్టినేషన్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద జర్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో కోరంగి ఫారెస్ట్ కి వెళ్ళే దారిలో వీ హ్యావ్ సీన్ సో మెనీ క్రేన్స్ అండ్ వీ కెన్ ఈవెన్ సీ ఫ్లెమింగోస్ అనమాట. యో దే ఆర్ ఫ్లయింగ్ అండ్ దే ఆర్ లుకింగ్ సో గుడ్. చాలా బాగుంది. అసలు ఫ్లెమింగో అక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు గో టు క్రేన్స్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ పిల్లలిద్దరూ, ఈ రానా, ఈ అభయ్ ఇద్దరు వెళ్ళిపోయారు. మనకు కనిపించకుండా ఎక్కడికో తెలియట్లేదు. సో వీఆర్ ట్రైంగ్ టు గో టు దిస్ క్రేన్స్, అంటే కొంచెం దగ్గర నుంచి చూపిద్దామని. మా ఫస్ట్ స్టాప్ కోరింగ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇండియాలో 3rd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఫస్ట్ మేము వెళ్ళిన వెంటనే ఒక షాక్, క్లోజ్ ఈరోజు వర్షంగా ఉందని అన్నారు. నాకు బొమ్మ అడిపోయింది. యూజువల్లీ ట్యూస్డే కదా క్లోజ్ ఉండేది అని అంటే, అలా ఏం లేదు, వర్షం వస్తుంది కదా వెళ్ళిపోండి అని అన్నారు. ఇంకా మా వాళ్ళకి హై పిచ్ అయ్యే ప్లేస్ గురించి వీళ్ళు క్లోజ్ అంటే ఏం చేయగలం, కానీ బ్రతిమాలి లోపలికి వచ్చాం. మేము మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చాం, కానీ మాకన్నా ఇక్కడ కోతులు ఎక్కువ అలా చేస్తున్నాయి. ఇదే వైట్ కార్ నాదైతేనా ఆ బుర్ర చూసిన గుండె అయిపోయి ఉండదు కోతుల వల్ల. వర్షానికి లోపలికి వెళ్దాం అనుకుంటున్నట్టున్నాయి. నమస్తే. బాయ్. కాళ్ళు అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఎందుకు? అర్థం కదా ఫాస్ట్ గా బీప్ వచ్చేస్తుంది నాకు అంత స్లోగా నడుస్తుంటే. అడుగులు అడిగేసుకుని కాలం ఎందుకు అర్థం కాదు. సిగ్గు మొహమాటం, కొత్త ఏరియా కదా, ఎలా తెలియక. లోపల ఎవరు చూడట్లేదని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోతే టికెట్ లేకుండా ఎక్కడికి అని దబాంగ్ అన్నారు. మళ్ళీ టికెట్లు తీసుకుని వచ్చాం. అండ్ ఎంటర్ అయ్యే ముందు కూడా దే చెక్ అవర్ బ్యాగ్స్. ఎందుకు అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఇస్ నాట్ అలౌడ్. సో చెక్ చేశాక మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కార్లో పెట్టేసి వచ్చాం. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయొచ్చు, బట్ మెయిన్ యాక్టివిటీస్ అయితే ఒక సైడ్ వుడెన్ బ్రిడ్జ్ వాక్, ఇంకొక సైడ్ బోటింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్లో స్పెషల్ ఏంటి అంటే ఫిషింగ్ క్యాట్. అంటే ఇక్కడ ఫిషెస్ ఇంకా మెరైన్ లైఫ్ ఎక్కువ కదా బికాస్ ఆఫ్ కోస్టల్ లైఫ్. సో ఇక్కడ క్యాట్ కూడా డైరెక్ట్గా ఫిషింగ్ చేసి చేపలను తినేస్తుంది. అండ్ నౌ దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్. ఇక్కడ నా ఫేవరెట్ స్పాట్
కూడా. ఈ వుడెన్ బ్రిడ్జ్, ఒకవైపు బ్యాక్ వాటర్స్, గ్రీనరీ సూపర్ ఉంటుంది. ట్రీస్ నేల మీద ఉంటాయి కానీ వాటర్లో ట్రీస్ ఉండడం మీరు ఎప్పుడు చూసుంటారు కదా మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇవైతే మ్యాంగ్రోవ్స్ అనమాట. వీటి స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్లో పెరుగుతాయి అండ్ వీటి రూట్స్ ఎయిర్లో ఉంటాయి, గాల్లో. సో ఏరియల్ రూట్స్ అంటారు అనమాట. వాటి అబ్జార్ప్షన్ మెటీరియల్ అన్నీ ఇలా తీసుకుంటాయి అనమాట. ఇవి వాటర్ ఏరియాలో ఉండడం వల్ల ఇక్కడ చాలా వైడ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట. వేరే వాళ్ళు చాలామంది పాండిచ్చేరిలో పెద్దగా ఉంటుంది, ఇట్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ అవి అంటారు, కానీ నో, ఇట్ ఇస్ ఫాల్స్. కోరంగి హ్యాస్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ దిస్ ఇస్ ఇట్. ఫారెస్ట్లో వాకింగ్ ఇంకా ఈ నేచర్ ఎలిమెంట్స్, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. లెట్స్ సీ. సో వీళ్ళంతా టికెట్స్ రానా కష్టపడి లైన్లో నుంచి టికెట్లు తీసుకొచ్చాడు. చాలా కష్టపడ్డాడు. ముందు వెళ్తే ఎన్ని ఇస్తారు, మంచి ప్లేస్లో కూర్చోవచ్చు, లేకపోతే అందరూ కూర్చొని పోతారు. బోటింగ్కి టికెట్స్ తీసుకున్నాక ఎప్పుడు వెళ్తాం? మామూలుగా అయితే బోట్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాల ముందో 10 నిమిషాల ముందో వెళ్తాం. కానీ ఫస్టే వెళ్తే ఫస్టే కూర్చోవచ్చని తీసుకెళ్ళిపోయారు రానా. ఏంటో హడావిడి. బోట్లో మేము వెళ్తుంది ఎక్కడికి అంటే బ్యాక్ వాటర్స్ నుంచి సీ దగ్గరికి తీసుకువెళ్తారు. ద సీనరీస్ హియర్ ఆర్ సో గుడ్. వాటర్, కూల్ బ్రీజ్, 2 పక్కన మ్యాంగ్రోవ్ ట్రీస్. మాకు లైఫ్ జాకెట్ కూడా ఇచ్చారు వేసుకోమని, కానీ నాకు యూజువల్గా లైఫ్ జాకెట్ వేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అంటే ఎంతోమంది వేసుకుంటారు అదే జాకెట్, అస్సలు నీట్గా ఉండవు. బట్ ద బోటింగ్ ఈజ్ వెరీ ప్రెటీ సేఫ్ హియర్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ నేనా కూర్చుంది, అబ్బాయి. అండ్ సీరియస్గా చెప్తున్నావా, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటి వ్యూ అయితే. చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. చెప్పు పడుకుంటుండు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏం చేయలేమండి ట్రిప్లో. ఇదంతా బేసికలీ బురద. ఆ బురద ఎందుకు వచ్చింది అంటే మీన్స్ లైక్ అమావాస్య పౌర్ణమికి సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి, మళ్ళీ అవి నార్మల్ డేస్లో బ్యాక్కి వెళ్ళిపోతాయి. అదే ఈ బురదకి రీజన్ అంతా. అండ్ ఇవి చిన్న చిన్న కనపడుతుందంటే రూట్స్ అనమాట. మీకు అలా అవి రూట్స్ పైగా ఉన్నాయి, ఏదైనా రూట్స్ కిందకు ఉంటాయి కదా, పైగా ఉన్న రూట్స్ కాబట్టి ఏరియల్ రూట్స్ అంటారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో కింద అంతా రూట్స్ ఉన్నాయి. అంటే బేసికల్లీ భూమి పైకి యూజువల్లీ స్టెమ్ ఆఫ్ ద ప్లాంట్ పైకి వస్తుంది కదా, కానీ ఇక్కడ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ కూడా గాల్లోనే ఉంటాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం చెప్పులు మాత్రం చూసుకొని రండి. చూసుకొని ఫ్లాట్స్ లాంటివి జారని చెప్పులు ఏమైనా ఉంటే మాత్రం అవే తెచ్చుకోండి. ఎందుకంటే మేబీ వర్షం పడడం వల్లనో ఏమో తెలియదు కానీ స్లిప్పరీ ఉంది. యాక్చువల్గా ఇక్కడ మొత్తం నేలే బురద నేల కదా. అవును. సో చూడు ఇంకా అలాగే ఉంటుంది. జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకున్నారండి. అంత పెద్దగా ఏం అయిపోదు మామూలుగానే. బట్ ఏంటంటే స్టైలిష్ హీల్స్ ఇలాంటివి వేసుకోకుండా వస్తే జాగ్రత్త. చూసారు అసలు మన చుట్టుపక్కల ఎంత అందాలు ఉన్నాయని. ఇద్దరు కూడా నడవడానికి లేదు, ఇది ఒక్కలే నడవగలరు. వర్త్ కమింగ్ టు దిస్. బోట్ ట్రిప్ ఎలా ఉంది? నాకైతే నచ్చింది. వీళ్ళు నిద్రపోయారు బట్ నాకైతే బాగా నచ్చింది. ఏమో నాకు నిద్ర వచ్చింది ఎందుకో మరి. అంటే బాగానే ఉందిలే, బాగాలేదు ఉంది కాబట్టి అలా అనిపించినట్టుంది అంతే. పక్షులు కూడా వెళ్తున్నాయి ఇప్పుడే మా ముందు నుంచి ఫారెస్ట్ లో. ఇదిగోండి ఇక్కడ మధ్యలో చెట్టు, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు
సుష్మిత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి లేదు, ఈ ఫారెస్ట్ లో నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. దారిలో నత్తులు అవి కనిపిస్తూ ఉంటాయి, తినకు, అవి చాలా విషపూరితమైనవి అవి. నత్తలు గిత్తలు నేను తినను. మరి ఏం తింటావు? చేపలు తింటావా? యా. ఇప్పుడు మనం కుటీరానికి వెళ్ళగానే చేపలు వండుకొని తొబ్బి తిందాం. గోదావరి గట్టు మీద రామశిలకావే. ప్యాటర్న్ అంటే అండ్ పిక్నిక్స్కి అలాంటి వాటికి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలా, కానీ కాదే, రానా సుష్మిత ముందు వెళ్ళిపోయి తప్పిపోయారు. ఇంకా అలా నడుస్తూ ఉంటే మనం లాస్ట్ అయిపోయాం ఇంకా అని అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ అంత ఈజీగా కనపడదు. కానీ మీరు సేఫ్గానే బయటికి వస్తారనుకోండి. కానీ మేము కూడా తప్పిపోయాం అనుకున్నాం, కానీ అందరూ ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మళ్ళీ అందరూ కలిసిపోయాం. సంక్రాంతికి వస్తున్నాం కదా, సంక్రాంతికి రండి. మంది తమ్ముళ్ళు కూడా అదే పెడదాం, సంక్రాంతికి వస్తున్నాం ఖచ్చితంగా రండి. వెలుగొచ్చిందమ్మోయ్. ఇటేపే కదా వచ్చింది, అంత నడిచొచ్చింది ఇంతే. అటువైపు వెళ్ళాం మనం. యాక్చువల్గా అటువైపు స్టార్ట్ చేసాం, ఇటువైపు వచ్చాం. సిగ్నల్ రావట్లేదండి. కుక్క అంటే ఏంటి అనుకుంటున్నారా? సిగ్నల్ అనమాట. మేమిద్దరం ఒక సైడ్కి వచ్చాము, అవేనైనా అటు సైడ్ ఎక్కడ ఉన్నారు తెలిసి తప్పాము. అందుకే ఇందాక నుంచి కూకు అని అరుస్తున్నాము. పైకి ఓకే. అక్కడ ఉన్నారు మా వాళ్ళు. మళ్ళీ ఒకసారి అచ్చి దొరికిర్రు. అన్నా అది 12 సంవత్సరాల పిల్లలకు మాత్రమే. అక్కడ బోర్డు. నేను కూడా పిల్లలు ఉన్నాయి కదా. ఏంటి కన్నడ చేస్తారా? పెద్ద పంది. తర్వాత ఇంకా ఆకలి అంటే మంచి బజ్జీలు తినిపించడానికి కాకినాడ సినిమా స్ట్రీట్ దగ్గరలో ఉన్న కామేష్ బజ్జీ బండి అని దాని దగ్గర తీసుకెళ్ళా. ఫస్ట్ మా వాళ్ళకి తినిపించింది చగోడి చక్రాలు. ఇవి తిన్నాక నెక్స్ట్ మాట ఏంటో చెప్పనా, ఇంకో ప్లేట్ కావాలైనా మాకు, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఒక వంకాయ బజ్జీ. మేమేం తిన్నామో లిస్ట్ చెప్పాలి అంటే బండి మెనూ మొత్తం చదవాల్సిందే. అలా కాదు, కానీ ఇక్కడికి వచ్చేయండి అన్నీ తినేయండి అని మటుకు చెప్తా. నెక్స్ట్ చాలా బజ్జీలు ఉన్నాయి ఇక్కడ. బజ్జీ మిక్చర్, చాట్, రకరకాల వెరైటీలు, టమాటో బజ్జీ, వంకాయ బజ్జీ, ఇంకా అన్నీ ఒక్కొక్క ఐటెం తినేసి లాస్ట్లో కజ్జిగా ఇచ్చాడు. అబ్బా, మొత్తం అన్నీ బాగా తినేసాక వాళ్ళకి బాయ్ చెప్పి నెక్స్ట్ షాప్లో ఏం తాగామో తెలుసా? గోదావరిస్ వెరీ ఓన్ ఆర్టోస్ డ్రింక్ తాగేసి ఉప్పాడ కాకినాడ బీచ్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా బీచ్కి వెళ్ళరా, పదండి అని ఉప్పాడ కాకినాడ బీచ్కి తీసుకువెళ్ళా. బట్ చీకటి కమ్మేసుకుంది, కానీ మాకు బాగా నచ్చింది. ఉప్పాడ బీచ్ ఎలా ఉంది అంటే పాండి రాక్ బీచ్కి ఒక మినీ వర్షన్ లాగా ఉంటుంది. ఆ రాక్స్ మీద కూర్చుని అలలు తుప్పలు మీద పడతాయి, చాలా బాగుంటుంది. మా కంటికి కనిపించిన అందాలు కెమెరాలో క్యాప్చర్ అవ్వలేదు. మీరు సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంకి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొన్ని క్లిప్స్ ఇన్సర్ట్ చేస్తాం ఇక్కడ. కానీ వెలుగులో వచ్చింది ఇంకా బాగుంటది కదా, ఫుటేజ్ బాగా క్లారిటీగా తీసుకున్నారు. నైట్ టైం అయినా కానీ కొంచెం నైట్ టైం మనకి బాగుంది, ఫుటేజ్ బాగాలే. ప్రశాంతంగా ఉందన్న, అదిరిపోయింది. అచ్చి బాబోయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ బీచ్ యాక్చువల్ నాకు నచ్చదు అనమాట, కానీ అదిరిపోయి దగ్గరికి వస్తలే, ఇది వస్తుంది. యాక్చువల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, బట్ ఫుటేజ్ అంత అలా క్లారిటీగా రావట్లేదు. కానీ ఇంత ఓపెన్ స్పేస్లో మనం లైటింగ్ కూడా సెటప్ చేయలేము. బట్
అదిరిపోయింది అనమాట చెప్పాలంటే లొకేషన్ కానీ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అండ్ మళ్ళా ఆకలి వేసిందని ఇంకా ఇప్పుడు వెరీ ఫేమస్ కాకినాడ కథ తినిపించాలి అని కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న కోటయ్య స్వీట్ షాప్ దగ్గర తీసుకువచ్చా. కాజా తినేసాము. రిమెంబర్, కాజా ఇస్ నాట్ కాజా అంటల్ ద పాకం ఇస్ డ్రిప్పింగ్. ముక్క కొరిగితే పాకం కారిపోవాలి అంతే. సో దిస్ ఈస్ ద వెరీ ఫేమస్ కాకినాడ కోటయ్య కాజా. సుష్మిత స్వీట్ ఎక్కువ తినదంట, అందుకే వేరే తీసుకున్నాము. మీరు చెప్పండి, మీకు స్వీట్స్ ఇష్టమా లేదా సుష్మిత టీమా? రాత్రి అయిపోయింది, ఇంకా మోస్ట్లీ ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్సెస్సే. మళ్ళా కాకినాడ చుట్టూ పెసరట్టు టేస్ట్ చూపిద్దామని చెప్పేసి టెంపుల్ స్ట్రీట్కి తీసుకువెళ్ళా. కాకినాడలో చిట్టి పెసరట్లు తినడానికి వచ్చాం అనమాట. పెసరట్టు నాకు బేసిక్ ఇష్టం ఉండదు, కానీ నేను ఇచ్చిన హైక్ మాత్రం అంత ఇంత లేదు. చిట్టి పెసరట్లు టేస్ట్ చేసుకోవచ్చు ఎలా ఉంటుందో. క్లోజ్ చేశారంట, ఒక 2 days క్లోజ్ చేశారంట. ఎల్లుండి ఇప్పుడు ఓపెన్ చేస్తారంట. సెలవు అంట, ఎందుకు సెలవు నాకు తెలీదు మరి. బట్ ఇది ఓజీ షాప్ ఫర్ చిట్టి పెసరట్టు ఉప్మా పైన పొడి వేసుకుంటే మ్యాడ్ అయిపోయి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. పెసరట్ నచ్చలు ఎవరు ఉంటారా? పెసరట్ నచ్చలు అసలు ఆంధ్రలో ఉంటారా? అసలు చిరాగా. ఇంకా నిరాశతో పక్కన గుడికి వెళ్ళాం. చాలా ప్రశాంతంగా ఉంది. రాతి కట్టడం, పాత గుడి, వేణుగోపాలస్వామి గుడి, ఇంకా శివాలయం. మీరు కనుక పెసరట్టు గుడి కూడా కవర్ చేసుకోవాలి అనుకుంటే నా సజెషన్ మోస్ట్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేయండి, సో దట్ మీరు అన్ని టైంకి కవర్ చేసుకోగలరు. సర్లే అని ఇంకా ఫైనల్గా ఫుడ్ తినడానికి వెళ్ళింది సుబ్బయ్య గారి హోటల్కి. కాకినాడ వచ్చి ఇక్కడ ఫుడ్ తినకపోతే మీ కాకినాడ ట్రిప్ ఇన్కంప్లీటే. విజువల్స్లోనే అర్థమైపోతుంది. ఇక్కడ ఫస్ట్ వడ్డిస్తారు, తర్వాత మొహమాట పెడతారు, తర్వాత బతిమాలుతారు తినమని. 160 రూపీస్కి 30 ఐటమ్స్. తినడానికి ఓపిక ఉండాలే కానీ ఫుడ్ టేస్ట్ ఒక ఎత్తు అయితే వాళ్ళు వడ్డించే విధానం అయితే ఇంకా ముచ్చటేస్తుంది. నేను అరిటాకు అడిగా అని చెప్పేసి, అమ్మా నువ్వు అడిగావు కదా అందుకని 2 ఆకులు వేసామన్నారు. హౌ స్వీట్ కదా. నీట్గా ఆకు కడుక్కుని వడ్డన స్టార్ట్ చేశారండి. ఆంధ్ర స్వీట్స్ లైక్ బూరి, కాకినాడ కథతో స్టార్ట్ చేసి అండ్ దెన్ పులిహార, పప్పు, ఫ్రై చాలానే అండి బాబు. నా ఫేవరెట్ అయితే వేడి అన్నంలో నెయ్యి కందిపూడి. పుణుకులు కూడా నాకు ఇష్టమే. తిన్నాక ఎవరికైనా ఓపిక వస్తుంది, కానీ ఇక్కడ తింటే తినలేక నీరసం వస్తుంది. అన్నీ వేసానండి. కాదు పెరుగు ఇచ్చారా నలుగురికి తినంటానే ఏమ్మా ఏంటో పెరుగు తిన్నాడు బాబు తినేమ్మా పొద్దున అది పొద్దుటే బాగుంటుంది. ఎన్ని గంటలకి? అది 11:30, 12కి స్టార్ట్ అయిపోతుంది. అది స్పెషల్ అండి. 4 గంటల దాకా ఉంటుంది. దాంట్లో ఐటమ్స్ తినలేదు. నార్మల్ మీరు తినేది 170. అక్కడ ఉంటుంది 170. ఏం చేస్తుంది బాగుంటుంది. ఐటమ్స్ 3 వస్తాయి. వాటర్ బాటిల్స్, పెరిగాడు తినండి. పెరిగాడ మీకు పెసగా తెచ్చాను, ఓకేనా? అన్ని శుభ్రం తినండి. పెరుగులో పంద కూడా వేసుకోండి, అన్ని శుభ్రం తినండి. కూరలో కలపండమ్మా. కూరలు, పొడులు, పచ్చళ్ళు, కందిపొడి, కరివేపొడి, దాసోకాయ, గోంగూర, నెయ్యి అన్నీ వస్తాయి. మీరు అన్నీ కడుపునండా తినండి, కంగారు ఏం పడద్దు. మేము అడుగుతుంటాం అంతే ఏమా. అది ఐ మీన్ టు సే ఇన్ అ పాజిటివ్ నోట్, మా తెలంగాణ అబ్బాయికి కూడా ఇక్కడ భోజనం తిన్నాక మర్యాద వచ్చేసిందండోయ్. కొంచెం బాబాయ్ గారు గౌరవ వచ్చింది కుర్రాడు. ఇక్కడ చాలా హోటల్సే ఉంటాయి, అన్ని ఒరిజినల్ అంటారు. కానీ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే సుబ్బయ్య గారి హోటల్, గోవింద గారి హోటల్కి వస్తే తెలుస్తుంది. కొంచెం చూసి వెళ్ళాలి. హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంటుందంట, కానీ ఇలా వడ్డించడం మటుకు కాకినాడలోనే. అయ్యో బాబాయ్ కలిసిపోయారండి బాబులు. ఇంత ఫుడ్ బాగా కడుపు నిండిన తర్వాత పడుకోపోతే మన పని అవుట్. సో ఇంటికి బయలుదేరిపోయాము. మీరు మటుకు ఇక్కడ ఏమేమి తినాలి, ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసేయండి. తర్వాత ఈ ప్లేసెస్కి ట్రిప్ వేసేయండి. కానీ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంటికి వచ్చేసాం. అండ్ ఎంత తిన్నా కూడా మనకి లాస్ట్లో ఐస్ క్రీమ్కి ప్లేస్ ఉంటుంది కదా. సో ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ తిన్నాం. దే ఆర్ కూల్, టేస్టీ, న్యాచురల్, ఇంకా చాలా వెరైటీస్. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ తిన్నాము. అండ్ తినేసి వెనడ్ అవర్ డే.